మీసాలోడు లారీతో గుద్దేశాడు. చాక్లెట్ అలా మనగరాలని ఎవరు పట్టుకోలేరు. బంగారం. పట్టుకోలేరు. బంగారం. బంగారం మనోరాలు అందదు. బంగారం. పట్టుకోండి. బంగారం. మనోరాలని పట్టుకున్న వాళ్ళకి చాక్లెట్. చాక్లెట్. బంగారం. బంగారం. పట్టుకోలేరు. పట్టుకోలేరు. నిజంగానే చంటిది రోడ్డు మీద దేన్నో చూసి భయపడి ఉంటుంది. అందుకే అన్నయ్య వదినల ఫోటో తెచ్చుంటుంది. లేకపోతే ఇంత తొందరగా అంతా మర్చిపోయి సరదాగా ఆడుకోదు కదా. అనవసరంగా నేనే టెన్షన్ పడ్డాను. ఏనుగమ్మా ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మా ఏనుగు. ప్రేమ, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? అంటే అది అది అక్కడ చూస్తే ప్రణయ్ వాళ్ళు పంతులు గారితో ముహూర్తం పెట్టించి మరీ తాంబూలాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రేమ ఏమంటుందో ఏంటో. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్దామనుకున్న మ్యాటర్ మరీ అర్జెంట్ అయితే ఇప్పుడే చెప్పు. లేదంటే చెప్పాలనిపించినప్పుడు చెప్పు. లేదమ్మా, ఈ విషయం ఇప్పుడే చెప్పాలి. టైం లేదు. ప్రణయ్ వాళ్ళు తాంబూలాలు ఇవ్వడానికి రేపు మన ఇంటికి వస్తామని చెప్పారు. అంటే అప్పటికి నేను చెప్పాను ప్రేమతో ఓ మాట చెప్పి చూడాలని. కాని వాళ్ళు నన్ను మాట్లాడనివ్వలేదు. పైగా నువ్వు ప్రణయ్కి నువ్వంటే ఇష్టమని సిగ్నల్ కూడా ఇచ్చావని ప్రణయ్ నాతో చెప్పాడమ్మా. ప్రణయ్కి నువ్వు ఇచ్చిన సిగ్నల్ ఏంటని నేను అడగను. కాకపోతే రేపు తాంబూలాలకి రమ్మంటావా లేదా? ఆ సిగ్నల్ ఏంటో చెప్తావమ్మా? సరే, అందరికీ ఇష్టమైనప్పుడు నేను కాదనేదేముంది? రమ్మను. ప్రేమ, ఏంటి ప్రణయ్ వాళ్ళు రేపు మన ఇంటికి తాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నారన్న విషయం చెప్తే ప్రేమ కూడా ఒప్పుకుందండి. నిజంగానా? బంగారు, నీకు ఇష్టమేనా? అసలు నువ్వేమంటావోనని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒప్పుకోవడం సరే గాని రేపు వాళ్ళొచ్చాక మీ అందరి ముందు ఒక కోరిక కోరుతాను. మీరెవరూ అడ్డు చెప్పకూడదు. కోరిక ఏంటి ప్రేమ? మీరెవరూ టెన్షన్ పడకండి. చిన్న కోరికే, పైగా మీ అందరికీ నచ్చే కోరికే. అయితే రేపు కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని చర్చికి వెళ్లి ప్రేయర్ చేయించుకొని వస్తాను. ఆగు. అలాగే నా గురించి కూడా ప్రేయర్ చేయించు మై డియర్ వైఫ్. ఏమని చేయించాలి? నువ్వు తాగుడు మానాలి, మనిషిగా మారాలని సంవత్సరాల తరబడి ప్రేయర్ చేయిస్తూనే ఉన్నాను. ప్రేయర్ చేసి చేసి నాకు విసుగొచ్చేసింది. నిన్ను మార్చటం తన వల్ల కూడా కాదని ఆ దేవుడికి కూడా అలుపొచ్చింది.
గాడ్ మస్ట్ బి క్రేజీ. నా మీద ఎన్ని సెటైర్లు వేసినా నన్ను మార్చమని నీ దగ్గర ప్రే చేయడం దీనికి ఎప్పటికీ తప్పదు జీసస్. అమ్మా ప్రేమ తల్లి, నీ భర్త మారాలని ప్రే చేయాల్సిన అవసరం నీ లైఫ్లో ఎప్పటికీ రాదమ్మా. ఎందుకంటే ప్రణయ్ నిజంగా దేవుడే. నువ్వే తన ప్రపంచం తల్లి. హాయ్. హాయ్, ఏంటి అర్జెంటుగా రమ్మని కాల్ చేసావు? నేను కాల్ చేస్తే నువ్వు వస్తావో రావో చూద్దామని కాదు, నీతో గొడవ పడదామని పిలిచాను. గొడవ? కారణం? నువ్వంటే పిచ్చి ప్రేమ కాబట్టి. నాకు తెలిసిన విషయాలు కాదు, తెలియని మ్యాటర్ ఉంటే చెప్పు. అయితే ఈ వెడ్డింగ్ కార్డ్స్ నుంచి ఒక మంచి కార్డ్ సెలెక్ట్ చేయి. దేనికి? మన పెళ్ళికి. మన పెళ్ళేంటి? అదేంటి అంత చిరాగ్గా ఫేస్ పెట్టావు? అంటే నన్ను పెళ్లి చేసుకోవా? ఇప్పుడా? ఇప్పుడని కాదు, ప్రేమతో నీ డమ్మీ పెళ్లి అయిపోయిన తర్వాత జరగబోయే మన అసలైన పెళ్లికి కార్డ్ సెలెక్ట్ చేయమంటున్నాను. దానికి అంత తొందర వచ్చింది? ఏ ఇప్పుడు సెలెక్ట్ చేస్తే నష్టమే వచ్చింది. నా మీద అనుమానమా? భయం. పాప కోసం ప్రేమతో ప్రేమ అన్నావు, ఇప్పుడు పెళ్లి అంటున్నావు. రేపు పెళ్ళైన తర్వాత నీ మైండ్ సెట్ మారితే? ఫూలిష్గా మాట్లాడుకు. పెళ్లి చేసుకుని నేను ఆ పొగరబోద్దు దాంతో కాపురం చేస్తాను అనుకుంటున్నావా? ఏమో, ఫ్యూచర్ ఎలా టర్న్ తీసుకుంటుందో ఎవరికి తెలుసు. ఎంతైనా ఆడపిల్లని కాబట్టి నా భయాలు నాకుంటాయి. అందుకే వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేస్తే ప్రేమతో నీ పెళ్ళైన 1 month లో మంచి డేట్ ఫిక్స్ చేయించి కార్డ్స్ ని ప్రింటింగ్ కి పంపిస్తాను. హ్మ్. ఇది బెటర్. అయితే ప్రేమతో నా పెళ్లి జరిగిన 1 month లో కాదు, 1 week లో మంచి డేట్ ఫిక్స్ చేసే కార్డ్స్ ప్రింట్ చేయించు, కట్టేస్తా తాళి. నిజంగా? నీ మీద నాకున్న ప్రేమ సాక్షిగా. ఐ లవ్ యూ ప్రణయ్. లవ్ యూ టూ. అక్క, ఇవి ఎక్కడ పెట్టాలి? అక్కడ పెట్టేసి. అవి అక్కడ కదరా, అదిగో ఆ పైన అండ్ ఇటు. ఓకే అక్క, ఓకే. అంకుల్, మీరేం చేస్తున్నారు? వెయిట్ చేస్తున్నానమ్మా. ఓ, ప్రణయ్ వాళ్ళ కోసమా? బావ వాళ్ళ కోసమా? కాదు బంగారం, షాపులు తీసే టైం అవుతుంది కదా అని. అంకుల్, మీరెప్పుడు తాగినా నేను ఏమీ అనలేదు. ఇవాళ ప్రేమ తాంబూలాలు. ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇంటి పెద్దగా నీట్గా పద్ధతిగా ఉండాలి, లేదంటే ప్రేమ కాదు. ఈసారి నేను కూడా కోపడతాను అంకుల్. కావాలంటే ఫంక్షన్ అయిపోయినాక ఫుల్గా లాగిచ్చాను అన్న.
ఏ ఆప్షన్ బాగుందిరా? ఆంటీ మీ పని ఎంతవరకు వచ్చింది? ఓ గుడ్ మార్నింగ్ పెళ్లి కూతురా. ఏంటి ఈ హడావిడంతా ఏంటి? ఇల్లంతా ఈ సంబరం ఏంటి? వాల్స్ అంతా ఈ డెకరేషన్ ఏంటి? ఎందుకు ఇలా డెకరేట్ చేశారు? ప్రణయ్ బాబు వాళ్ళు వస్తున్నారు కదక్కా, అందుకే ఈ ఏర్పాట్లు. అమ్మ పిండి వంటలు కూడా చేస్తుంది. వాళ్ళు మన ఇంటికి భోజనాలు చేయడానికి వస్తున్నారా? తాంబూలాలు మార్చుకోవడానికి పెద్ద మనుషులు, ఆ తర్వాత భోజనాలు, ఆ తర్వాత పిపి డుమ్ డుమ్ డుమ్, ఆ తర్వాత లులులులులుల. ప్రేమ నువ్వింక రెడీ అవ్వలేదా? లేచిందే ఇప్పుడమ్మా. సరే సరే, ప్రణయ్ వాళ్ళు వచ్చే టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. బంగారం, ఏంటి పనుల్లో నిన్ను కూడా వాడేస్తున్నారా? నా మనవరాలంటే ఏమనుకుంటున్నావు? స్పీడ్ మామూలుగా లేదురా. కానివ్వండి కానివ్వండి. తీసుకో. ముందు తమరు వెళ్ళి రెడీ అవ్వండి. వెళ్ళు. ప్రేమ, కుంకుడుగాయ పులుసు కలిపి పెట్టాను, చూసుకో. సరేమ్మా. సరే సరే వెళ్ళు 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 వెళ్ళు. తాంబూలాలు మార్చుకోవడానికి పెద్ద మనుషులు, తర్వాత భోజనాలు, ఆ తర్వాత పిపి డుమ్ డుమ్ డుమ్, ఆ తర్వాత లులులులుల. ఏయ్ నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏ అత్తారింటికి అల్లుడు రాకూడదా? నువ్వింకా అల్లుడివి కాలేదు కదా? కాసేపట్లో అయిపోతాగా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తారు. చూడకపోతే ఓకేనా? అయినా ఇదివరకు చాలాసార్లు మీ ఇంటికి వచ్చాగా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? అయితే నేను నీకు నచ్చినట్టేనా? ఇదివరకు నన్ను చూస్తే కోపడేదానివి, ఇప్పుడు సిగ్గుపడుతున్నావు. అప్పుడు ఇప్పుడు నన్ను చూస్తున్నది అవే కళ్ళుగా. తేడా ఏంటి? అప్పుడు కళ్ళతో మాత్రమే చూసేదాన్ని కాబట్టి కోప్పడేదాన్ని. ఇప్పుడు మనసుతో చూడటం అలవాటైంది కాబట్టి ఇష్టపడుతున్నాను. ఇదంతా నిజమేగా? మళ్ళీ నీ మనసే మారదుగా? మార్చుకునేదే అయితే మనసెందుకు అవుతుంది? నా మనసు మారదు, నీ మీద నేను పెంచుకున్న ప్రేమ మారదు. మరైతే నువ్వు ఒకసారి ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. పోనీ ఐ లవ్ యూ చెప్పటానికి సిగ్గైతే ఓ ముద్దు పెట్టొచ్చుగా. కల్లోలం వెంటేసుకొచ్చే
నువ్వు పెడతావా లేక నన్నే పెట్టుకోమంటావా? ప్రేమ ఏమైంది? త్రిష నువ్వా? ఓ ప్రణయ్ అనుకున్నావా? అది ఆహా అబ్బా ఆహా హే ఎప్పుడు ప్రేమ ఇలా నవ్వుతూ తుల్లుతూ ఉంటే నాకు అదే చాలు జీసస్. అమ్మా రాధా, వాణి, తొందరగా తీసుకురండి. అక్కడ పెట్టేయండి అమ్మా, అక్కడ పెట్టండి. ప్రణయ్ రెడీ అయ్యాడా? రెడీ నానమ్మా. అదిగో ఇంకెందుకు ఆలస్యం, బయలుదేరండి. మమ్మల్ని బయలుదేరమంటున్నావు సరే, నువ్వు రావా? శుభకార్యం జరిగే అలాంటి చోటికి నేను రావడం అంత బాగుండదురా. మీరు వెళ్ళి ముహూర్తాలు పెట్టుకొని రండి. మీకెలాంటి విఘ్నాలు జరగకుండా ఈ కార్యక్రమం మంచిగా జరిపించమని నేను దేవుణ్ణి వేడుకుంటాను. సరే పదండి. అవును, శివాగ్నేది? అవును శివాగ్ని. ఇంతకాలం నేనెన్నో పూజలు చేశాను, మీకోసం ఎన్నో యాగాలు జరిపించాను. వాటన్నిటి ఫలితం ఇప్పుడు ఇవ్వమని అడుగుతున్నాను. ప్రేమ ప్రణయ్తో పెళ్లి కొప్పుకొని వాళ్ళిద్దరి పెళ్లి జరిగితే పాప నా ఇంటికొస్తుంది. ఎంతకాలంగానో కలలు కంటున్న ఈ ఆస్తి నా సొంతమవుతుంది. మీరీ పని చేసి పెడితే మీ గుళ్ళో అఖండ దీపాలు వెలిగిస్తాను, కోటి దీపోత్సవాలు జరిపిస్తాను. కాదు అంటే మీకు నైవేద్యాలు కాదు కదా, మీ గుళ్ళో దీపం పెట్టేవాడు కూడా లేకుండా చేస్తాను. మీకు తెలుసు, నమ్మితే ప్రాణం పెట్టేవాడు భక్తుడు, అనుగ్రహించకపోతే దేవుడే లేడని ప్రపంచానికి చాటి చెప్పేవాడు భక్తుడే. నన్ను భక్తురాలుగా ఉంచుతారో, నన్ను నాస్తికురాలుగా తయారు చేస్తారో మీ చేతుల్లోనే ఉంది. నాకు ఆస్తి కావాలి, మీకేం కావాలో ఆలోచించుకోండి. అదిగో శివాగ్ని వచ్చేస్తుంది. అవతల టైం అయిపోతుంటే ఏంటమ్మా ఆలస్యం? ఏం లేదు నానమ్మ, ప్రేమ ప్రణయల పెళ్లికి మంచి ముహూర్తం కుదరాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రేమ ప్రణయల పెళ్లి జరిపించాలని దేవుడికి దండం పెట్టుకుని వస్తున్నాను. సరేలే, ఆలస్యం చేయకుండా బయలుదేరండి. వస్తానమ్మా. వస్తాం అత్తయ్య.